ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం, ఆర్యవైశ్య వైభవం, కార్తీక వనమహోత్సవం, వేలాది మంది ఆర్యవైశ్యులు, అదేవిధంగా ఆర్యవైశ్యులు అంటే గొప్పింటి బిడ్డలే కాదు, లక్ష్మీపుత్రులే కాదు, కొంతమంది పేదవారు కూడా ఉంటారు. అటువంటి వారికి ఉచితంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేసి ఏదైతే ప్రజలకి మంచి జరగాలి, వారి కుటుంబంలో మంచి జరగాలనే కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మేము అందరం కలిసి చేస్తూ ఉన్నాం. కానీ గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం, ఇదే వన సమాధారణ ఇదే ప్లేస్లో మేము పోలీస్ పర్మిషన్ అప్లై చేసి పెట్టదలుచుకున్నా కూడా అడ్డంకి క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టి పోలీసులు ఉపయోగించి ఇక్కడ మమ్మల్ని కార్యక్రమం నిర్వహించుకోకుండా అడ్డుపడ్డారు. దీన్ని తీసుకెళ్ళి వేరే కళ్యాణ మండపంలో పెట్టి వేలాది మంది ఏదైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచుకోవాలనుకున్న కోరిక ఉందో వాటిని ఆ రోజు మా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సంయుక్తంగా ఒక తాటి మీదకి వచ్చి నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మన వినాయక చవితి కానివ్వండి, దీపావళి పండగ కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న వనమహోత్సవాలు కానివ్వండి, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రభుత్వం తరపున ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ తరుణంలో నాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వటం, మా నియోజకవర్గంలోని ప్రజలనే కాకుండా విజయవాడలోని ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు దాదాపు వేల మంది జనానికి సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే వేల మంది జనానికి అన్నదాన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు కార్తీక వన సమారాధన శ్రీ వాసవి ఫౌండేషన్ పలు సంస్థలతో ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇంకో ఆనందదాయక విషయం ఏంటంటే మా సోదరుడు రాకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం, ఆయన ఇక్కడ అభినందించుకోవడం మాకు ఇక్కడ జరిగింది. ఈ వేలాది మందిలో రాకేష్ గారిని అభినందించడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి రోజు మరలా ఇంకో రోజు రావాలి, ఆయన ఎన్నో ఉన్నతమైన పదవులు ఎదగాలని మేము కోరుకుంటూ ఈరోజు వ్రతంలో కొన్ని వేలాది మంది కూర్చున్నారు. భోజనానికి కూడా కొన్ని వేలాది మందిగా వచ్చి ఆర్యవైశ్యులందరూ కూడా మాకు అండగా ఉన్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరగబోయే ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన భక్తులకు, అలాగే కూర్చున్న అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఏదైతే మనం ఆర్యవైశ్యులు అందరూ ఒక తాటి మీద ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గత సంవత్సరంలో మనకి సరైన సహకారం లేకపోవడం వల్ల అన్నీ రిజెక్ట్ అయినాయి. ఈసారి ఎన్డీఏ కూటమి రావడం వల్ల హిందూ మనోభావాలు దెబ్బతినకుండా అన్ని కార్యక్రమాలకి ప్రభుత్వ సహకారంతో పాటు మా ఆర్యవైశ్యులందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నామని నిరూపించుకోవడానికి ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసాం. దీనికి ఉదయం నుంచి కూడా వేలాది మంది ప్రజలు వచ్చి ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో నోము నోచుకోవడం కూడా అందరూ ఎక్కువగా సుముఖంగా ఉన్నారు. అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు, అలాగే చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరూ ఒకే చోట చేరి అందరూ కూడా మేమందరం ఐక్యంగా ఉన్నామని తెలియచేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే కాకుండా ఆర్యవైశ్యుల గురించి గత 5 సంవత్సరాలుగా అనేకమైన పోరాటాలు చేస్తూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రత్యేకమైన కృషి చేస్తున్న రాకేష్కి ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం వారు కూడా గుర్తించి రాకేష్కి ఆర్యవైశ్య ఇంకా అభివృద్ధి చెందాలని ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆత్మీయ సమావేశంలో మేమందరం కూడా రాకేష్ని సన్మానించుకోవడంతో పాటు అతని చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ అన్ని సంవత్సరాలు అతనితో ముందుండి నడిపించడానికి మేమందరం కూడా ఒకే తడి మీద ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.